గాంధారి గొప్ప సుగుణాల రాశి, గొప్ప ఆంతర సౌందర్యము కలిగినటువంటి సౌజన్యమూర్తి. చిన్నతనంలో అన్ని గొప్ప గుణములను ప్రోధి చేసుకున్నది. అంతటి మహాపతివ్రత, అంత ధర్మానుష్ఠానం చేస్తున్నది. ఇంతమందిని ధృతరాష్ట్రుడు పెళ్లి చేసుకున్నా ఆమె ఎప్పుడు మనసులో ఆ పారుష్యమైనటువంటి భావమును పొందలేదు. అంత గొప్ప సంస్కారవంతుల్ని చూసి విని రెండు చేతులెత్తి నమస్కారం కూడా చేయలేకపోతే దానికి ఏమైనా అర్థం ఉంటుందా ఇంకా జీవితానికి? ఇది ఎప్పుడు పొందినటువంటి సంస్కారం? చాలా చిన్నతనంలో, పెళ్లి కూడా కాకముందు గాంధారి బుద్ధి యందు ప్రకాశించినటువంటి సంస్కారం. కాబట్టి ఎప్పుడో పెళ్ళైన తర్వాత కట్టుకోవడం కాదు. ఇక మా నాన్న మానసికంగా నన్ను ధృతరాష్ట్రుడికి ఇచ్చేశాడు కాబట్టి ఈ క్షణంలోనే కంటికి బట్ట అడ్డంగా కట్టేసుకుంటున్నాను. ఇక నేను చూడను పరపురుషుల్ని, ఇక నేను చూడను ప్రకృతిని. ఆయన చూడనిది నేను చూడను, ఆయన చూసింది నేను చూస్తాను. అప్పుడు ఆయన చూడలేదని నేను చూశానని, నేను చూశానని ఆయన చూడలేదని మేమిద్దరం బాధ పొందేటటువంటి ఇబ్బంది లేదు. గాంధారి సంస్కారం అటువంటిది. ఆమె తండ్రిని సమర్థించింది. ఎందుకని అంటే ఆయన నాకన్నా లోకంలో ఏం కోరుకుంటాడు? నా క్షేమం తెలియక ఇవ్వడు కదా. అందుకని పరిపూర్ణమైన హృదయంతో నేను ధృతరాష్ట్రుణ్ణి భర్తగా స్వీకరిస్తున్నాను. ఇంకొక రకంగా ఆలోచన చెయ్యలేదు, అంతగా భర్తని అనువర్తించింది. అటువంటి గాంధారి ఒకానొకప్పుడు ఎక్కడో శతశృంగంలో ఉన్నటువంటి కుంతీదేవికి మొట్టమొదట కొడుకు పుట్టేశాడు అని తెలుసుకుంది. పాండురాజుకి శాపం ఉంది కాబట్టి కుంతీదేవికి బిడ్డలు పుట్టరని, తనకే పుడతారని, కాబట్టి ధృతరాష్ట్రుడి తర్వాత తన వైపు పిల్లలకి అధికారం వస్తుందని ఆమె ఆశించింది. కానీ తనకి సంతానం కలగలేదు సరికదా, అవతల కుంతీదేవికి కొడుకు పుట్టేశాడు. ఇప్పుడు ఆవిడ ఏ వరాలు పొందిందో ఆ వరాలే ఆమె ఆక్రోశాన్ని పొందడానికి కారణాలయ్యాయి. ఇది గాంధారిలో ఇప్పటి వరకు లేనటువంటి ఒక దుర్గుణాన్ని ఊది పైకి లేపింది. కట్టెలో మంట ఉంటుంది అని మనకి తెలియదు, కానీ కట్టె అవతల వైపు వెలిగించిన తరువాత కట్టెలోనే ఉన్నటువంటి అగ్ని రగిలి కట్టెని కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. కట్టెలో ఉన్న నీటిని వెనక్కి తోస్తుంది. బయటికి వచ్చిన నీరు బుడగలు బుడగలుగా వచ్చి ఆవిరై వేడి తట్టుకోలేక వాతావరణంలో కలిసిపోతుంది. అలా ఇన్ని మంచి గుణాలున్నటువంటి గాంధారి తనకి సంతానం కలగలేదు, కుంతికి ముందు సంతానం కలిగిందనేటప్పటికీ మాత్రం తట్టుకోలేకపోయింది. అంటే ఆమె యందు మాతృత్వ కాంక్ష అంత ప్రబలం. అందుకే చిన్నతనంలోనే 101 సంతానం కావాలని అడిగింది. ఇప్పుడు తనకి ముందు కలగలేదు, కుంతికి కలిగారు. శివుడి వరం ఎందుకు? తనకి ఉపయోగపడలేదుగా, తనకి కలగలేదుగా సంతానం. ఆమె ఆగి నిరీక్షించలేకపోయింది. ఎప్పుడైతే ఆమెకి ఇటువంటి భావన కలిగిందో, అయ్యో నాకిన్ని వరాలు ఉన్నా నేను ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి సంతానానికి సింహాసనాన్ని అప్పగించలేకపోయాననేటటువంటి భావన కలిగిందో, ఆమెలో అమర్షము జనించిందో, ఆమె దాన్ని తట్టుకోలేక కడుపుని గట్టిగా బాదుకుంది. దూసి బయటపడింది లోపల ఉన్న పిండం. వ్యాసుల వారు గబగబా వచ్చి, నువ్వు మనోహీనవై చేయరాని పని చేశావని ఆ పిండాన్ని 101 ముక్కలుగా చేసి నీతి కుండలలో ఉంచి వాటిని ప్రతినిత్యం తడుపుతూ ఉంచమని చెప్పారు. అలా ఉంచిన కారణం చేత 101 కుండలలోంచి 101 మంది పిల్లలు బయటికి వచ్చారు. ఇందులో విశేషం ఏమిటంటే, మొట్టమొదట దుర్యోధనుడు కనపడినప్పుడు, అంటే పుట్టినప్పుడు అనేకమైన దుశ్శకునములు కనపడ్డాయి. అయినా పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు విడిచిపెట్టడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత రోజుకొకరి చొప్పున ఆ కుండలలోంచి ఒక్కొక్కరు బయటికి వచ్చారు. 100 కొడుకులు పుట్టారు. 100 కొడుకుల తరువాత చాలా అందగత్తి అయినటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకి దుశ్శల అని పేరు పెట్టారు. గాంధారి గురించి వింటున్నాం కాబట్టి ఆమె సంతానం యొక్క పేర్లు ఒక్కసారి తెలుసుకోవడం అనేటటువంటిది ప్రసంగాంతర్గతంగా కించిత్ ఔచిత్యంతో కూడుకున్న విషయం. కాబట్టి 100కి పేర్లు ఉంచారు. వాళ్ళు దుశ్శాసన, దుస్సహ, దుశ్శల, జలసంధ, సమసహ, విందానువింద, దుర్ధర్ష, సుబాహు, దుష్ప్రదర్శన, దుర్మర్షణ, దుర్ముఖ, దుష్కర్ణ, కర్ణ, వివింశతి, వికర్ణ, శల, సత్వ, సులోచన, చిత్రోపచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, శరాసన, దుర్మద, దుర్విగాహ, వివిత్సు,
వికటాన ఊర్ణనాభ సునాభ నందోపనందక చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్వి మోచనాయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి బలవర్ధ ఉగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాసి బృందారక దృఢవర్మ దృఢక్షత్ర సోమకీ ఆర్త్యనూదర దృఢసంధ జరాసంధ సద సువా ఉగ్రశ్రవ ఉగ్రసేన సేనాని దుష్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష దురాధర దుర్జయ దృఢహస్త సుహస్త వాతవేగ సువర్చ ఆదిత్యకేశు బహ్వాసి నాగదత్తగ్రయాయి కవచి క్రధన కుండి ధనుర్ధరోగ్ర భీమరథ వీరబాహ్వ లోలుపాభయ రౌద్రకర్మ దృఢరథాశ్రయ ఆదృశ్య కుండబేది విరావి ప్రమథ ప్రమాధి దీర్ఘరోమ దీర్ఘబాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాసి విరజసు అనబడేటటువంటి 100 కుమారులు 100 మంది కొడుకులకి ఈ పేర్లు ఉంచారు. ధృతరాష్ట్రుడు సంతోషించాడు. పాపం అప్పటికి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్నారా ఏమి, దుశ్శకునముల వలన నిర్ణయించి దుర్యోధనుణ్ణి విడిచిపెట్టమన్నారు. భీష్ముడు కోరుకున్నట్టుగా అనేక మంది సంతానాన్ని గాంధారీదేవి కంది. ఎంతమంది పిల్లలున్నా తల్లికి బిడ్డలే కదండి. ఆ దుశ్శలని సంతోషంగా పెంచి పెద్ద చేస్తున్నారు. కాలం గడిచిపోతోంది. కానీ రాను 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 దుర్యోధనుడు అతని తమ్ముల యొక్క దుష్ప్రవర్తన, వాళ్లకుండేటటువంటి వ్యగ్రత, పాండవుల్ని పాడు చెయ్యాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, అధర్మ ప్రవృత్తి, ఇవన్నీ కూడా గాంధారి గమనిస్తోంది. జీవితంలో ఒక చోట ఆమె వైక్లభ్యమును పొందిన మాట నిజమే. ఎందుకని అంటే ఆమె ఎందున్నటువంటి మాతృత్వ కాంక్ష, నేను అమ్మనవ్వాలనేటటువంటి తీవ్రమైన కోరికే ఆ సమయానికి బిడ్డలు కలగకపోవడం, కుంతికి పొందేయడం, ఆమె అసూయని పొందడానికి, అమర్షాన్ని పొందడానికి, కడుపుని తాడనం చేసుకోవడానికి కారణాలు అయ్యాయనేటటువంటిది మాత్రం కాదనలేని సత్యం. అటువంటి సందర్భాలు మరికొన్ని గాంధారి జీవితంలో కనపడతాయి. కానీ పరిపూర్ణమైనటువంటి ఒక పరిశీలనం చేస్తే గాంధారిలో అద్భుతమైనటువంటి గుణములు కూడా కనపడతాయి. అందుకే ఆదిపర్వం తర్వాత సభాపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని విశేషాలు కనపడతాయి. ఆ తరువాత పాండవులు ఎప్పుడైతే ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చెయ్యడం మొదలుపెట్టారో, దుర్యోధనాదులు వాళ్ళ యందు తీవ్రమైనటువంటి శత్రుత్వాన్ని పూనేరు. అందున మయసభా నిర్మాణం చేయడం, రాజసూయాగం చేయడం, ఇవన్నీ తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు. ఎలా అయినా పాండవుల్ని రాజ్యభ్రష్టుల్ని చెయ్యాలి అని ప్రారంభం చేశాడు. ద్రౌపదీదేవిని అవమానించాలి. ఇది అనుకోకుండా చాలా విపరీతమైనటువంటి మలుపులు చకచకా తిరిగిపోయింది. ఇది ఎవరు ఊహించనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ద్యూతక్రీడ ప్రారంభమైంది. శకుని దుర్యోధనుడి వైపు నుంచి ఆడుతున్నాడు. మొట్టమొదట కొంత పణంగా పెట్టారు. ఇన్ని నగలు పెడుతున్నాం, ఇంత బంగారం పెడుతున్నాం. అది ఉన్మత్తత పెరిగిపోయి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని ఒడ్డి పాచికలు ఆడడంలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇక అక్కడతో ఆగిపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఒకసారి మనసులో అసూయ ప్రవేశించకూడదు, దుర్మార్గపు ఆలోచన ప్రవేశించకూడదు. కానీ అది ఎలా ఉంటుంది అంటే నిప్పు రాజుకున్నట్టు ఉంటుంది. పెద్ద దూది పర్వతం ఉందనుకోండి, ఆ దూది పర్వతాన్ని కాల్చేయడానికి దూది పర్వతం అంతా అగ్నిహోత్రాన్ని తేవక్కర్లేదు. ఒడ్డు గింజంత నిప్పు రవ్వ చాలు. అది వెళ్ళి దూది పర్వతంలో పడిందనుకోండి, ఏదో ఒకనాడు దూది పర్వతాన్ని అంతటినీ కూడా దోషుడు బూది కింద మార్చేస్తుంది. లోపల ఆక్రోశం, శత్రుత్వ భావనలు, అవతల వారిని పాడు చెయ్యాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు బయలుదేరాయనుకోండి, అది వికృతమైనటువంటి చేష్టితముల వైపుకి వెళ్ళిపోతుంది. మనిషి తనని తాను నిగ్రహించుకోలేకపోతే, నేను ఇటువంటి పనులు చెయ్యకూడదు అని తనని తాను నియంత్రించుకోలేకపోతే, ఆఖరికి ఆ వ్యక్తి చేసేటటువంటి వికృతమైన చేష్టలు ఎలా ఉంటాయంటే, ఒక ఉన్మాది, ఒక రాక్షసుడు ఎట్లా ప్రవర్తిస్తాడో
అటువంటి స్థాయికి వెళ్ళిపోతాయి. దుర్యోధనుడు ద్రౌపదీదేవిని ఈడ్చి సభలోకి తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మని ఆగలేదు. దుశ్శాసనుణ్ణి ఆమె వలువలు ఊడ్చమన్నాడు. పరమధర్మాత్ములైనప్పటికీ కూడా అవతలవాడు హద్దు మీరిపోతున్నప్పుడు నియంత్రించకుండా ఉండడం సాధ్యం కాదు. నీ బ్రతుకేమిటో నీ స్థానం ఏమిటో తెలుసుకొని చూపించవలసి ఉంటుంది. ఆ స్థాయి వాడు తెచ్చుకున్నది. యువతలవాడితో సఖ్యంగా ఉంటే అవతలవాడు ఆ స్థితిని పొంది ఉండేవాడు కాదు. ఆ స్థితి యువతలవాడు పొందే వరకు, నీ స్థానం ఏమిటో నువ్వు తెలుసుకొని చూపుడు వేలు చూపించే వరకు ఆగకుండా రెచ్చిపోతే చివరికి పడిపోయేది ఎవరు అంటే ఆ ఉన్మత్తత పొందినవాడే పడిపోతాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినటువంటి సందర్భంలో అకస్మాత్తుగా భీముడు పైకి లేచి ప్రతిజ్ఞ చేశాడు. కురువృద్ధుల్ కురవృద్ధ బాంధవులనీకుల్ చూచుచుండం మదోద్ధరుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసను లోకభీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌహ నిర్ధర ముర్వీపతి చూచుచుండనని ఆస్వాదింతు నుగ్రాకృతిన్నని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. అది ఎలా? ఏ సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు. భూపతులందరూ చూస్తుండగా, ఈ దుర్యోధనుడు చూస్తుండగానే దుశ్శాసనుని యొక్క వక్షస్థలాన్ని భేదిస్తాను. ఒక పర్వతం నుంచి నదీ ప్రవాహం ఒక ఏరు ఎలా పుడుతుందో అలా వాడి గుండెలలోంచి పైకి ఉబికినటువంటి నెత్తురు దోషిళ్లతో పట్టి తాగుతాను. అందరూ చూస్తుండగా చంపి తాగుతాను నెత్తురు. ఎందుకని? ఆ చేతులతో కదూ ఆ ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చి తెచ్చాడు. అందుకని కురువృద్ధుల్ కురువృద్ధ బాంధవులనీకుల్ చూచుచుండం మదోద్ధరుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసను లోకభీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జర ముర్వీపతి చుచుచుండ అని ఆస్వాదింతు నుగ్రాకృతిన్. ఉగ్రమైన ఆకృతితో దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగుతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. అంటే అవతల వైపు పతనం ప్రారంభమైందా? ఎవడు రెచ్చగొట్టమన్నాడు? ఒకసారి ఊరుకున్నారు కదా అని చెప్పి అదే పనిగా రెచ్చిపోతానంటే ఊరుకుంటారా? అవతలవాడు రెచ్చిపోతే తట్టుకోగలిగిన శక్తి నీ దగ్గర ఉందా? లేనప్పుడు అవతలవాడి యొక్క ఓర్పుని ఎందుకు పరీక్షిస్తావు? ఆయనే లేచిన నాడు నువ్వు నిలబడగలవా? ఇంత అధర్మాత్ముడివి, ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించేవాళ్ళు, ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, వేషగాళ్ళు, బూటకపు జీవితాలున్న వాళ్ళు ధర్మాత్ముల జోలికెళ్ళి బ్రతకగలరా? అందుకే ఈ ప్రతిజ్ఞ చెయ్యడం కురువంశ చరిత్రని మలుపు తిప్పింది. ఆయనే లేచిన నాడు నువ్వు నిలబడగలవా? ఇంత అధర్మాత్ముడివి, ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించేవాళ్ళు, ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, వేషగాళ్ళు, బూటకపు జీవితాలున్న వాళ్ళు ధర్మాత్ముల జోలికెళ్ళి బ్రతకగలరా? అందుకే ఈ ప్రతిజ్ఞ చెయ్యడం కురువంశ చరిత్రని మలుపు తిప్పింది. దుశ్శాసన మరణం ఆనాడే భయంకరంగా లిఖింపబడింది. అక్కడతో ఊరుకునున్నా పోయి ఉండేది. కర్ణుడు ఎంత గొప్పవాడైనా ఆయన జీవితంలో ఒక దోషం ఉంది. ధర్మం కన్నా స్నేహితుడి యొక్క సంతోషానికి పెద్దపీట వేస్తాడు. అధర్మమునందున్నటువంటి దుర్యోధనుడితో అంటకాగాడు. ఇది ప్రమాదం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కర్ణుడు చాలా చాలా గొప్పవాడు. కర్ణుడు ఇంత గొప్పవాడైనా దుర్యోధనుడి పక్కకి చేరి తనకి ధర్మాధర్మములు తెలిసున్నా కూడా దుర్యోధనుడు సంతోషిస్తే చాలు, అందుకే అధర్మమైన అంగీకరిస్తాడు. అదే విభీషణుడు అనుకోండి రామాయణంలో. రావణాసురుడికి సోదరుడైనా కూడా అధర్మం వైపు అంగీకరించాడు. అన్నయ్య ఇది అధర్మం, ఇది ఇలా జరగడానికి వీల్లేదు. సాధుర్వా ఇదివా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వధమర్హసి. దూతని వధించరాదన్నయ్య, కాబట్టి హనుమని నువ్వు సంహరించడానికి వీల్లేదని లేచి చెప్తాడు. మాట వినకపోతే నీతో నాకు సఖ్యం అక్కర్లేదని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బలం ఉన్నప్పటికీ కూడా ధర్మం తప్పితే రావణుడితో తోడబుట్టిన వాడైనా విభీషణుడు అంటకాగలేదు. అందుకే ధర్మాత్ముడి శాశ్వతమైన కీర్తిని సముపార్జించాడు. మా అన్న కదా అని కుంభకర్ణుడు రాజీపడ్డాడు. రాజీపడిన కుంభకర్ణుడు ఏమైపోయాడు? పడిపోయాడు రామరావణ యుద్ధంలో. కానీ ధర్మాన్ని నమ్ముకొని అన్నగారు ధర్మం తప్పిపోయినప్పుడు నేను ఆయనతో అంట కాగను అని వెళ్ళిపోయిన విభీషణుడి యొక్క ఖ్యాతి నిలబడిపోయింది. కానీ కర్ణుడు భారతంలో అలా చెయ్యలా.
ఆయనకి దుర్యోధనుడు సంతోషిస్తే చాలు, అది అధర్మమని తెలిసిన, ధర్మము కాదని తెలిసిన ఆయన ఉపేక్షించగలడు, అధర్మాన్ని ప్రోత్సహించి పక్కవాడు సంతోషిస్తే అంగీకరించగలడు. అధర్మాత్ముడి పక్కన చేరి వాడు దుర్మార్గుడని, దౌర్భాగ్యుడని, అధర్మాత్ముడని, బూటకపు వ్యక్తని తెలిసున్నా కూడా వాడి వల్ల ఏదో ప్రాపకాన్ని ఆశించి వాడి చుట్టూ చేరి భజన చేసేటటువంటి వాళ్ళ బ్రతుకులు కూడా చివరికి కర్ణుడి బ్రతుకులే. అందుకే కర్ణుడు ఆ పక్కనే ఉన్నటువంటి ద్రౌపదీదేవిని చూసి ఒక మాట అన్నాడు. అప్పటికే ఆవిడ అవమానింపబడి ఉంది, కులకాంత, రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి జుత్తు. ఆ జుత్తుని ఎవడు పట్టుకుంటాడో అవమానిస్తాడో వాడు వంశంతో కలిపి సర్వనాశనం అయిపోతాడు. ఇంత ప్రమాదానికి మేము ఒడిగడుతున్నామని తెలుసుకోకుండా అప్పటికి సంతోషంగా ఉంది కదా అనిపించి దాని జోలికి వెళ్ళారు. ఇప్పుడు కర్ణుడు అన్నాడు, జూదంలో ఓడిపోని భర్తని ఎంచుకో అని పరోక్షంగా దుర్యోధనుడిని చూపించాడు. దుర్యోధనుడు కర్ణుడి మాట అందుకని తన తొడ చేతితో కొట్టి చూపించి ద్రౌపదీదేవిని వచ్చి తొడ మీద కూర్చోమ్మని సంజ్ఞ చేశాడు. ఊరుకుంటాడా భీముడు? ధర్మమునకు కట్టుబడి అలా ఉన్నారు తప్ప వాళ్ళు అంగీకరిస్తారా? వెంటనే మళ్ళీ లేచాడు. ధారుని రాజ్య సంపద మదంబన కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనునుగ్ర రణాంతరంబునన్. భయంకరమైనటువంటి నా గదాదండాన్ని గిరగిరా తిప్పుతూ యుద్ధభూమిలో ఏ తొడని ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మని చూపించాడో ఆ తొడలను నా గదాదండంతో విరగ్గొట్టి యుద్ధభూమిలో రక్తపు మడుగులో దుర్యోధనుడు పడిపోయేటట్టు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధన మరణాన్ని కొని తెచ్చుకున్నారు, దుశ్శాసన మరణాన్ని కొని తెచ్చుకున్నారు, తద్వారా కౌరవ సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఎవడు నిష్కారణంగా వెళ్ళమన్నాడు? ఎవడు వాళ్ళని రెచ్చగొట్టమన్నాడు? ఇప్పుడు భీముడు ప్రతిజ్ఞ చెయ్యగానే ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో నక్కలు కూశాయి. ఆ నక్కల కూతలు వినపడ్డాయి. అలాగే అగ్నిహోత్రంలో వెలుగు చల్లారిపోయింది. అగ్ని వెలుగుతోంది కానీ చుట్టూ చీకటి ఏర్పడింది. అదేమిటి అంటే తన ధర్మాన్ని తాను వదిలిపెట్టింది. అగ్ని యందు ప్రకాశం ఉండాలి, అగ్ని ప్రకాశము క్షీణించిపోయింది. అంటే ధృతరాష్ట్ర సంతతి నశించిపోవడాన్ని సూచిస్తున్నాయి సూచనలు. అలాగే అకస్మాత్తుగా కారణం లేకుండా ఇది ఇక్కడ జరుగుతోందని తెలియకుండా ఎక్కడో అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీల కన్నుల వెంట కూడా నీరు వచ్చి దుఃఖభారంతో గుండెలన్నీ కూడా అవిసిపోయి, అంటే రాబో కాలంలో ఈ 100 కూడా పడిపోయేటటువంటి రోజు, దానికి కావలసినంత పాపాన్ని ఇవాళ మూట కట్టుకున్నారు. ఒకానొకప్పుడు మహాభారతంలో ఒక జటిలమైనటువంటి సమస్య ఏర్పడింది. అది సమస్య ఒక్కటే కాదు, నిజానికి కృష్ణ భగవానుడంతటి వాడికి కూడా ఆగ్రహం తెప్పించినటువంటి సంఘటన. ఎందుచేత అంటే శ్రీకృష్ణుడు రాయబారం నడపడానికి వచ్చాడు. పాండవుల పనుపున మాట్లాడుతున్నాడు. సభ అనేటప్పటికీ ఒక మర్యాదతో కూడుకున్న వ్యవస్థ. ఏదో బయట వాన పడుతోంది కాబట్టి లోపలికి వచ్చినట్టుగా ఒక సభలోకి ప్రవేశించేటటువంటి వాడు ప్రవేశించకూడదు. అందరూ అర్హులే అన్న మాట సభకి నిజానికి ఉండదు. ఒక సభలో ప్రవేశించాలి అంటే ఆ సభ పట్ల ఒక గౌరవం ఉండాలి. సభ శివస్వరూపం. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటోంది యజుర్వేదం. ఒక సభలోకి ప్రవేశించడం, ఒక సభలో కూర్చోవడం, ఒక సభలో మాట్లాడడం, ఒక సభలో వినడం కొన్ని అర్హతలు ఉన్నవాళ్లు తప్ప చెయ్యగలిగినవి కావు. దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక మర్యాద పాటించాలి. ఆ మర్యాద పాటించడంలో దుర్యోధనుడు విఫలమయ్యాడు. తనకి అనుకూలంగా అన్నిటినీ కృష్ణుడు ప్రతిపాదన చెయ్యలేదని, పాండవుల వైపు మాట్లాడుతున్నాడని పక్కన చేరినటువంటి దుశ్శాసనుడు నువ్వు ఇలాగే సభలో కూర్చుని వింటుంటే ఆఖరికి కృష్ణ భగవానుడికి నువ్వు వశవర్తి అయ్యేటట్టుగా చేస్తారు మీ తండ్రి భీష్ముడు మొదలైన వారు. అందుకని అసలు ఈ సభలో నువ్వు ఉండవద్దు, ఈ సభని బహిష్కరించి సభలోంచి లేచి నడిచి బయటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ మాట విన్నాడు దుర్యోధనుడు. విని ఒక పక్క కృష్ణుడు మాట్లాడుతుండగా భీష్మద్రోణాది మహాపురుషులందరూ సభలో కూర్చుని ఉండగా తాను లేచి బయటికి వెళ్ళిపోయాడు.
అంటే ఒక సభలో పెద్దలు కూర్చుని మాట్లాడుతూ ఉండగా తమకు అనుకూలమైన అనుకూలము కాకపోయినా చర్చలో పాలు పంచుకోవడం, పరమ మర్యాదతో అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యడమే తప్ప ఏ కారణం చేత సభని విడిచిపెట్టి మధ్యలో బయటికి వెళ్ళిపోవడం అనేటటువంటిది గర్హనీయమైన విషయంగా పంచమవేదమైన భారతం గుర్తించింది. దానికి కృష్ణ భగవానుడంతటి వాడు ఆగ్రహం చెందాడు. ఇంతమందిని సభలో ఉండగా మాట్లాడుతూ ఉండగా మధ్యలో లేచి వెళ్ళిపోవడం ఏమిటి? ధృతరాష్ట్రుడి వంక చూసి దుర్యోధనుడు సభని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినందుకు తీవ్రమైనటువంటి పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పాడు. అప్పటి వరకు మర్యాదగా ప్రవర్తించి మర్యాదగా మాట్లాడిన కృష్ణుడు కూడా అర్ధంతరంగా సభని దుర్యోధనుడు విడిచిపెట్టి వెడితే ఆగ్రహం చెందాడు. అంటే ఒకానొకప్పుడు ఈ దేశంలో సభా నిర్వహణ అంటే, ఒక సభ జరపడం అంటే ఎంత మర్యాదగా ఉండేదో, ఎంత జాగ్రత్తగా ఉండడానికి సిద్ధపడి సభకి వెళ్ళాలో మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఒక క్లిష్టమైనటువంటి ముడి పడింది. ఇప్పుడు దుర్యోధనుడు వెనక్కి రాకపోతే సభలోకి అది కృష్ణుడి ఆగ్రహానికి కారణమవుతుంది. కృష్ణుడెవరు? సాక్షాత్ పరిపూర్ణావతారం. అది కృష్ణుడే కావక్కర్లేదు. పెద్దలు ఆగ్రహించారనుకోండి, అసహ్యించుకున్నారనుకోండి నడవడి చూసి, అది చాలు జీవితానికి శాపం. పెద్దలు చూసి మంచి నడవడి కలిగిన వాడు, వీడు వృద్ధిలోకి రావాలి అని అనుకున్నారనుకోండి, అదే జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. కేవలం వారి మనసులో సంతృప్తి పొందడమే మనకి ఆశీర్వచనం. ఇక ప్రయత్నపూర్వకంగా పైకి ఆశీర్వచనం అక్కర్లేదు. కృష్ణుడు మాట్లాడుతుండగా దుర్యోధనుడు బయటికి వెళ్ళిపోతే కృష్ణుడే కాదు, కృష్ణుడి పట్ల గౌరవం కలిగినటువంటి భీష్మ ద్రోణాదులు కూడా ఆగ్రహిస్తారు. ఉన్నదెవరు? గురువుగారు ఉన్నారు సభలో, ద్రోణాచార్యుల వారు. పితామహుడు భీష్ముడు ఉన్నాడు. గురుపుత్రుడు అశ్వత్థామ, గురువుతో సమానం అశ్వత్థామ ఉన్నాడు. వంశంలో పెద్దవాడు కృపాచార్యుల వారు ఉన్నారు. బాహ్లికుడు ఉన్నాడు, ఎక్కడో శంతన మహారాజు గారి యొక్క సోదరుడు. ఇంతమంది పెద్దలు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు కూర్చుని ఉండగా కృష్ణ భగవానుడికి ఆహ్వానం పలికి అంత జాగ్రత్తగా ఆయన చెప్పిన మాటలు వింటుండగా మధ్యలో లేచి వెళ్ళిపోవడం దురాచారం. అది అంగీకారయోగ్యం కాదు. దాని వలన ఎక్కువ ప్రమాదం వస్తుంది దుర్యోధనుడికని భావించాడు. ఎందుకు మహాభారతం చెప్పుకుంటామంటే, ఎందుకు మహాభారతం వింటాము అంటే, ఏదో ఒక కథ కింద వినడానికి కాదు. మహాభారతం వినడం ద్వారా, మహాభారతం చదువుకోవడం ద్వారా మన జీవితాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దుకోవాలి. ఒక సభకి వెడితే ఎలా వెళ్ళాలి, ఒక సభలో ప్రవర్తిస్తే ఎలా ప్రవర్తించాలి, ఒక సభలో మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఒక సభలో వింటే ఎలా వినాలి కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు సభకి అవమానం జరిగింది. అది తన కొడుకు వెళ్ళిపోయిన కారణం చేత కేవలము కృష్ణుడికి భీష్ముడికి కాదు, ఒక సభ మర్యాద పోయిందనుకోండి, దానికి అర్థం ఉండదు. సభా గౌరవము అంటారు. ఒక సభ గౌరవాన్ని నిలబెట్టడం తెలిసి ఉండాలి. ఇది సభ గౌరవము కలిగిన సభ, ఈ సభా గౌరవాన్ని మనం నిలబెట్టాలి. అందుకే సభా మర్యాద అని ఒక మాట. సభా మర్యాద తెలియకపోతే అది చాలా అసహ్యంగా ఉంటుంది. ధృతరాష్ట్రుడి సభలో ఆయన అధ్యక్షంలో ఉండగా కొడుకే మాట వినకుండా నలుగురిని తీసుకుని వెళ్ళిపోతే ఆ సభ మర్యాద పోయినప్పుడు ఇంకేమి రాజు, ఏమి సభ, ఎంత చిన్నతనంగా బయట చెప్పుకుంటారు. ఇది దిద్దాలనుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఇది వెంటనే దిద్దాలి, మళ్ళీ తీసుకురావాలి దుర్యోధనుడిని. వాడు మూర్ఖుడు. ఒకళ్ళు చెప్తే వినే తప్పవా ఏమి? వినేవాడైతే అసలు వింటూ కూర్చోవద్దు. కృష్ణుడు మాట్లాడుతుండగా మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు వెనక్కి తీసుకురాగలరు? భీష్మాదులను పంపగలడా? అటువంటి పెద్దలు వెళ్ళిన తర్వాత రాకపోతే అది మరింత అవమానం. కాబట్టి ఎవరు తీసుకురాగలరు? భరించడం అని లోకంలో ఒక మాట ఉంటుంది. ఆ భరించగలిగిన శక్తి సహజంగా ఎవరికి ఉంటుందంటే అమ్మకుంటుంది. అందుకే వెంటనే విదురుణ్ణి పిలిచాడు ధృతరాష్ట్రుడు. పిలిచి ఒక మాట అన్నాడు. బుద్ధిమంతురాలు పొందుగ పలుకంగ నేర్చు, వచ్చి కొడుకు తీర్చిపోవు, కాన వేగ నీవు గాంధారి తోడితెమ్ము అనుడు అరిగి అతడు అట్లు చేసే. విదురుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు. బుద్ధిమంతురాలు అని మొదలుపెట్టాడు. గాంధారి బుద్ధిమంతురాలు, కేవలము తల్లి అని మాత్రమే కాదు, ఆమె సభా మర్యాద తెలిసిన్నటువంటిది, సభ యొక్క గౌరవం తెలిసిన్నది.
సభ అవమానింపబడకూడదు. అందుకని ఇప్పుడు ఈ సభా గౌరవాన్ని నిలబెట్టగలిగినది ఎవరంటే గాంధారి. అంటే మీరు ఒక్క మాట ఆలోచించండి, ఇది పైకి ఒక సంఘటనలా కనపడుతుంది. అంటే ఒకప్పుడు సభా మర్యాద మంట కలిసిపోతే దాన్ని నిలబెట్టడానికి ఇంతమంది పురుషులు కాదు, గాంధారి ప్రధానమైంది. అంటే ఒక స్త్రీ సభా గౌరవాన్ని నిలబెట్టింది. ఒక స్త్రీ సభా ప్రవేశం చేసి సభా గౌరవాన్ని నిలబెట్టగలదు అని సాక్షాత్ మహారాజైన ధృతరాష్ట్రుడు నిర్ణయం చేశాడు. అంటే ఈ దేశంలో స్త్రీ విదుషీమణి అయినప్పుడు ఆమెకిచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పదో, వాళ్ళు సభాప్రవేశం కూడా చేసి సభా మర్యాదని నిలబెట్టడానికి కూడా కారకులయ్యారు అన్న విషయం పంచమవేదమైన భారతం ద్వారా వ్యాసుడు అందిస్తున్నాడు. అంటే ఈ దేశంలో స్త్రీకి ఉన్నటువంటి వైశిష్ట్యం, స్త్రీకి ఇచ్చినటువంటి ఔన్నత్యం, గౌరవం అర్థం చేసుకోవాలి. అందుకే బుద్ధిమంతురాలు పొందుగ పలుకంగా నేర్చు. మాట్లాడేది సాత్విక బుద్ధి కలిగిన వాడితో మాట్లాడడం వేరు, ఒక మూర్ఖుడికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకురావాలి. వాడి కోసం కాదు, సభా గౌరవం కోసం వాడిని వెనక్కి తీసుకురావాలి. ఫలానా వారు పిలుస్తున్నారు అంటే వాడు రావలసిందే. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.